మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జిల్లా మహిళా మోర్చా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అమ్మాయి సువర్ణ అనే పాపకి కుక్క కాటుకు గురైంది. దాని మీద మేము ఒక్కసారి అంటే ఆ హాస్టల్ వాతావరణం కానీ స్కూల్ వాతావరణం కానీ ఎలా ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున మహిళలు మేము అందులోకి వెళ్తే ఒక ప్రిన్సిపల్గా ఆ మేడం రిసీవ్మెంట్ ఎలా ఉందంటే ఏదో దొంగలు వచ్చినట్టుగా ఆగండి అని ఒక గంట సేపు పర్మిషన్, ఒక 5 minutes పర్మిషన్ ఇవ్వండి మేడం, మేము ఒక్కసారి విజిట్ చేసి అంటే ఆ పరిసరాలు ఎట్లున్నాయో అవి ఇక్కడ విధానం ఎట్లుందో చూద్దామని వెళ్తే ఆ మేడం తీరు బాగాలేదండి. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు సెక్యూరిటీ అని అంటే ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ పనిచేయడం లేదు. ఎందుకు ఇలా అవుతుంది అంటే కోతులు ఉండడం వల్ల అన్ని కెమెరాలు బంద్ అయినాయి అని చెప్తుంది. అలాగే ఆ పాప అంటే యూరిన్కి వెళ్ళి అట్లా కుక్క కాటుకు గురైంది అని చూస్తే 10 సంవత్సరాల నుంచి అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ బాగాలేవు. దయచేసి గౌరవ కలెక్టర్ గారికి మేమేం విన్నపిస్తున్నామంటే సాంఘిక సంక్షేమ స్కూల్ అయినా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అయినా ఏవైనా అన్నిటినీ పర్యవేక్షణలో చేసి దయచేసి వాటిని బడ్జెట్ కేటాయించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మెస్కి వస్తే వాళ్ళకు ఉన్నదే హాస్టల్ ఫెసిలిటీ దగ్గర ఒక్క కెమెరా కూడా అందుబాటులో లేదు. అంటే నేను ఏమన్నా అంటారే సెక్యూరిటీ ఎట్లా మరి నైట్ టైం పిల్లలకి ఎట్లా ఇబ్బంది అవుతుంది. అసలు చిన్న విషయం ఏంటంటే ఒక టీచర్ని అమ్మ ఎట్లా వచ్చింది మరి కుక్క ఇళ్ళకి లోపలికి ఎట్లా వచ్చింది అంటే ఏమంటుంది నాకు తెలియదు అంటది. అదే స్టూడెంట్ని అడిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేడం గేట్ నుండే వచ్చింది కావచ్చు, పై నుండే వచ్చింది కావచ్చు అంటే గేట్ దగ్గర సెక్యూరిటీ లేక అంటే మనం ఇంత బాధ్యతాయుతంగా మన పిల్లల్ని మనం స్కూళ్ళల్లో చదివిపిస్తే వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్తారంటే దీని మీద గౌరవ కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సంక్షేమమే కాకుండా మిగతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఏమున్నా మహిళలు చిన్నపిల్లల పట్ల ఎలాంటి సంఘటన అయినా బీజేపీ పార్టీ తరఫున మహిళలందరం మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది.